హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగు. ఈ వీడియోలో తల్లికి వందనం పథకం అర్హుల లబ్ధిదారులందరికీ కూడా వారి అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతూ ఉందండి. మీ అకౌంట్కి ఈ పథకం అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి, అలాగే మీరు ఈ పథకంకి అర్హులై ఉండి అనర్హుల జాబితాలో మీ పేరు కన ఉంటే మీరు ఈ పథకంకి మళ్ళీ ఎక్కడ రీ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి, ఇంకా తల్లికి వందనం పథకం 2025 రికార్డులో మీ పేరు జోడించబడలేదు అని వస్తే ఏం చేయాలి, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయగలరు. ముందుగా ఈ తల్లికి వందనం పథకం అర్హుల లబ్ధిదారులందరికీ వారి అకౌంట్ కి అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా చెక్ చేయడం కోసం మీ మొబైల్లో కావచ్చు, సిస్టమ్ లో కావచ్చు, ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు నా సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నానండి. మీరు మీ మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ లో gswsnbm.ap.gov.in అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎన్బిఎం అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లో మీరు ఈ పథకంకి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలండి. ఈ వెబ్సైట్ యొక్క లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ లోను పిన్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా స్కీమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఇక్కడ పథకాల నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం తల్లికి వందనం పథకం యొక్క స్టేటస్ ని చెక్ చేయాలి కాబట్టి తల్లికి వందనం అనే పథకం ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇయర్ దగ్గర క్లిక్ చేశారు అంటే 2025-26 ఇయర్ అయితే చూపిస్తుంది. సో ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యుఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఎవరిదైతే తల్లికి వందనం పథకం స్టేటస్ ని చెక్ చేయాలి అనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే ఆ విద్యార్థికి గార్డియన్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మా పాపకి సంబంధించి తల్లికి వందనం స్టేటస్ ని చెక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎవరి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటారంటే ఆ ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓటీపీ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అని ఈ విధంగా రావడం జరిగింది. బేసిక్ డీటెయిల్స్ లో డిస్ట్రిక్ట్, మండలు, సెక్రటేరియట్ కోడ్, సెక్రటేరియట్ నేము, అలాగే క్లస్టర్ కోడ్, ఇంకా బెనిఫిషరీ నేమ్ అంటే విద్యార్థి యొక్క తల్లి నేము, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది రావడం జరిగింది. అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ లో విద్యార్థి యొక్క నేము, అప్లికేషన్ డేటు అంటే ఈ తల్లికి వందనం పథకంని ఏ రోజు ప్రారంభించారు ఆ తేదీ, అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబుల్ ఉంది కాబట్టి రిమార్క్స్ లో కూడా ఎలిజిబుల్ అనే ఇస్తారండి. ఈ తల్లికి వందనం పథకంకి నేనైతే ఎలిజిబుల్ అండి. అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇక్కడ ఎలిజిబుల్ అనేది చూపించడం జరుగుతుంది. కానీ ఈ పథకానికి సంబంధించి అమౌంట్ ఇంకా నా అకౌంట్లకు అయితే క్రెడిట్ కాలేదండి. అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఏ అకౌంట్లో ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనేది చూపించడం జరుగుతుంది. ఇకపోతే ఈ తల్లికి వందనం పథకంకి సంబంధించి అమౌంట్ క్రెడిట్ అయినటువంటి వారి ఆధార్ నెంబర్తో స్టేటస్ అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. ఇంతకు ముందు మనం ఏ ప్రాసెస్లో అయితే ఈ స్టేటస్ని చెక్ చేసామో అదే ప్రాసెస్లో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ స్కీమ్ దగ్గర తల్లికి వందనంని సెలెక్ట్ చేసుకొని ఇయర్ని సెలెక్ట్ చేసుకొని యుఐడి నెంబర్ దగ్గర విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే తల్లి ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అని ఈ విధంగా రావడం జరిగింది. బేసిక్ డీటెయిల్స్ లో డిస్ట్రిక్ట్, మండలు, సెక్రటేరియట్ కోడ్, సెక్రటేరియట్ నేము, క్లస్టర్ కోడ్, బెనిఫిషరీ నేమ్ అంటే విద్యార్థి తల్లి యొక్క నేము, మొబైల్ నెంబర్, అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ లో విద్యార్థి నేము, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్, రిమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ అని అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఈ ఆధార్ నెంబర్ పర్సన్ తల్లికి వందనం పథకానికి అర్హులు. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని అయితే చూపిస్తుంది. వీళ్ళకి
వీళ్ళకి దాదాపు ఒక గంట క్రితమే తల్లికి వందనం పథకంకి సంబంధించి అమౌంట్ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవ్వడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి ఈ పథకం అమౌంట్ క్రెడిట్ అయినట్టు వచ్చిన మెసేజ్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూపించడం జరుగుతుందండి. సో ఈ లబ్ధిదారుకి ఈ పథకంకి సంబంధించిన అమౌంట్ అనేది అకౌంట్ లోకి క్రెడిట్ అవ్వడం జరిగింది. కానీ ఈ వెబ్సైట్ లో పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఏ అకౌంట్ ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనేది మాత్రం ఇంకా అప్డేట్ చేయలేదండి. ఈ పథకంకి సంబంధించి స్టేటస్ ని ఈ వెబ్సైట్ లో ఈ రోజు ఉదయం వరకు చెక్ చేసినప్పుడు కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అప్డేట్ చేయడం జరిగిందండి. అప్లికేషన్ డీటెయిల్స్ కావచ్చు, పేమెంట్ డీటెయిల్స్ కావచ్చు, ఏది కూడా అప్డేట్ చేయలేదు. మధ్యాహ్నం తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ని కూడా ఈ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఎలిజిబుల్ అయినటువంటి లబ్ధిదారులకి ఏ అకౌంట్ లో ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనే పేమెంట్ డీటెయిల్స్ కి సంబంధించి కూడా త్వరలోనే ఈ వెబ్సైట్ లో పేమెంట్ డీటెయిల్స్ వద్ద అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సేమ్ ప్రాసెస్ లో ఇంకో విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి వాళ్ళ యొక్క స్టేటస్ ని కూడా చెక్ చేస్తున్నానండి. ఈ విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ ఓటీపీని ఎంటర్ చేసి స్టేటస్ ని చెక్ చేస్తుంటే చూడండి, బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా రావడం జరిగింది. బేసిక్ డీటెయిల్స్ లో తల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డీటెయిల్స్ లో ఆ తల్లి యొక్క ఇద్దరు పిల్లల నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే వీరు తల్లికి వందనం పథకంకి ఇనెలిజిబుల్ అనే అప్లికేషన్ స్టేటస్ దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. రిమార్క్స్ లో ఎందుకు వీళ్ళు ఈ పథకానికి ఇనెలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. హౌస్ హోల్డింగ్ హ్యావ్ ఏ 4-వీలర్ అంటే ఈ కుటుంబం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న పర్సన్స్ నేమ్ తో 4-వీలర్ అంటే కారు ఉంది. దీని వల్ల వీళ్ళు తల్లికి వందనం పథకంకి అనర్హులు అని ఇక్కడ మనకి రిమార్క్స్ లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా తల్లికి వందనం పథకంకి మీరు అర్హులా అనర్హులా అనేది మీ మొబైల్లో కావచ్చు, సిస్టమ్ లో కావచ్చు, చాలా సింపుల్ గా ఈ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అండి స్టేటస్ ని. ఇకపోతే ఈ తల్లికి వందనం పథకంకి మీరు అర్హులై ఉండి ఏదైనా కారణం చేత అంటే మీ కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4-వీలర్ కారు ఉన్నట్టు గానీ, లేదా కరెంట్ బిల్లు 300 యూనిట్ కంటే ఎక్కువ వస్తున్నట్టు గానీ, ఇన్కమ్ ట్యాక్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా కడుతున్నట్టు గానీ, లేదా పట్టణ ప్రాంతాల్లో 1000 గజాల కంటే ఎక్కువ స్థలం ఉన్నట్టు గానీ, లేదా మీ ఫ్యామిలీలో ఎవరి పేరుతోనైనా ఎక్కువగా పొలం ఉన్నట్టు గానీ, ఇలాంటి కారణాల చేత మీరు ఈ పథకానికి అర్హులై ఉండి కూడా అనర్హుల జాబితాలో కన్నా మీ పేరు ఉంటే అలాంటి వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చండి. ఇలా గ్రీవెన్స్ ఎవరైతే రైజ్ చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా 6 స్టెప్ వాలిడేషన్ అనేది కంప్లీట్ చేసి జూన్ 30వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా జూన్ 30వ తేదీ ఎవరికైతే ఫైనల్ లిస్ట్ వస్తుందో వారందరికీ కూడా జూలై 5వ తేదీ లోపు ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్ లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి ఏ కారణం చేత అనర్హులై ఉన్నారో దానికి సంబంధించి మీరు ఏం చేయాలి అనే దానికి విధి విధానాలు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి చూడగలరు. ఇకపోతే ఈ తల్లికి వందనం పథకంకి ఎలిజిబుల్లా ఇనెలిజిబుల్లా అనేది మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఈ రోజు ఉదయం ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. నేను ఆ వీడియో చేస్తున్నప్పుడు కొంతమంది లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసినప్పుడు వారికి తల్లికి వందనం పథకం 2025 రికార్డులో మీ పేరు చేర్చబడలేదు అని అయితే రావడం జరిగింది. ఉదయం వాట్సాప్ లో నేను స్టేటస్ ని చెక్ చేసినప్పుడు అలా ఎవరికైతే వచ్చిందో అలాంటి లబ్ధిదారులకు కూడా ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగిందండి. అలా ఎవరికైతే 2025 రికార్డులో మీ పేరు చేర్చబడలేదు అని వాట్సాప్ ద్వారా చెక్ చేసినప్పుడు వచ్చిందో వారందరూ కూడా ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఇనెలిజిబుల్ ఎలిజిబుల్ అనేది చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు అండి. ఈ వెబ్సైట్ లో మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అని ఉంది అంటే తప్పనిసరిగా మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం నేను ఆ వీడియో చేసినప్పటికీ ఈ వెబ్సైట్ ని ఎందుకు చూపించలేదు అంటే ఈ వెబ్సైట్ లో కేవలం బేసిక్ డీటెయిల్స్ ని మాత్రమే అప్డేట్ చేయడం జరిగిందండి. అప్లికేషన్ డీటెయిల్స్ ని కానీ పేమెంట్ డీటెయిల్స్ కానీ అప్డేట్ చేయలేదు. మధ్యాహ్నం తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి అంటే ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ డీటెయిల్స్ ని అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లో అప్లికేషన్ డీటెయిల్స్ ని కూడా అప్డేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరూ కూడా టెన్షన్ పడకుండా ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఎలిజిబుల్లా ఇనెలిజిబుల్ అనేది చెక్ చేసుకోగలరు. ఈ వెబ్సైట్ లో మీరు ఎలిజిబుల్ అని ఉంది అంటే తప్పకుండా మీకు ఆ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లబ్ధిదారుకు కూడా వారి పిల్లల ఇద్దరికీ కూడా తల్లికి వందనం పథకంకి సంబంధించి అమౌంట్ అయితే వారి అకౌంట్ లో 26,000 రూపాయలు క్రెడిట్ అవ్వడం జరిగింది. కానీ ఈ వెబ్సైట్ లో అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని మాత్రమే ఆ విద్యార్థుల ఇద్దరికీ కూడా చూపిస్తుందండి. పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపించడం లేదు. ఓకే అండి, ఈ విధంగా తల్లికి వందనం పథకంకి మీరు అర్హులా అనర్హులా అనేది చాలా సింపుల్ గా మీ మొబైల్లో కానీ సిస్టమ్ లో కానీ చెక్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది ప్రమోట్ అవడం జరుగుతుంది. ఎందుకని అంటే ఇప్పటికీ కూడా చాలా మంది లబ్ధిదారులు మాకు ఈ తల్లికి వందనం మేము ఎలిజిబుల్లా ఇనెలిజిబుల్లా అనేది తెలుసుకోవడానికి సచివాలయాలకు వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా సింపుల్ గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ పథకానికి ఎలిజిబుల్లా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. కాబట్టి పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.